ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం నాయన. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు నాయన. మరి నాయన, మా యొక్క పరమ తండ్రిగా మీరు ఉన్నారు. మాకు అవసరమైన వాటన్నిటిని కూడా మాకు అనుగ్రహిస్తూ మీరే తగిన సమయంలో నాయన మరి వాటిని మాకు అనుగ్రహిస్తున్న దేవా, నీకు వందనాలు నాయన. మరి సాయంకాల సమయంలో నాయన మరి నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏ వాక్యము నాయన మాకు అవసరమైనదో ఆ వాక్యం ద్వారా నీ బిడ్డతో నాయన మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మనవి చేసుకుంటూ యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మన మధ్యలో హైదరాబాద్ నుంచి జాయిన్ అయినటువంటి మరి మోజస్ గారు ఉన్నారు. మోజస్ అన్న వందనాలు. మరి ఒక పాట పాడాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే ప్రభుని స్తుతించుకుందాం మనం అందరం కూడా. అన్న పాట పాడుతుండగా మన అందరం ప్రభుని స్తుతించు. అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. జాక్సన్ బ్రదర్ వందనాలు. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్న. అందరికి వందనాలు. ఆమోసన్న వందనాలు. వందనాలు వందనాలు. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నగాని నిన్ను విడచి పోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవే నయ్యా, నాకున్నది నీవే నయ్యా, నాకున్నది నీవే నయ్యా యేసయ్యా, నాకున్నది నీవే నయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా, నీవు లేనిది నాకేమి వలదయ్యా. నిన్ను విడచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడచి వెళ్ళలేనయ్యా, నిన్ను విడచి వెళ్ళలేనయ్యా యేసయ్యా, నిన్ను విడచి ఏది ఏమైనా గాని తెలుగు నన్ను నిన్ను విడచి పోలేనయ్యా. లోక ఆశలు నన్ను పిలచినా, లోకపు శ్రమలు ఎదురుగా నిలచినా, లోక ఆశలు నన్ను పిలచినా, లోకపు శ్రమలు ఎదురుగా నా గటిపై చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయ్యా. నా గమ్యము నీవేనని సహనముతో సాగెదనయ్యా, సహనముతో సాగెదనయ్యా, సహనముతో సాగెదనయ్యా యేసయ్యా, సహనముతో సాగెదనయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నగాని నిన్ను విడచి పోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవే నయ్యా, నాకున్నది నీవే నయ్యా,
నాకున్నది నీవే నయా యేసయ్యా, నాకున్నది నీవే నయా. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్నా. హల్లెలూయా. మరి చక్కని పాట. ఏది ఏమైనా గానీ నీవే నా యేసయ్య అని పాడినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ చర్చిల్ మండల, we welcome you sir for this meeting, and in 10 minutes brother Stephen will come and share the word of God in English. That is until now we will continue with the singing the Telugu songs and in our regional songs, and please patient be with us, and you can pray, you can sing a song also. You can sing a song right now, if you are willing. I am giving you opportunity to sing a song. Yes sir. You can sing a song in English or in your language, in any African language. You can sing it now. This is a request. Yes sir. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank you Jesus. Hallelujah. Bind us together, Lord, bind us together. Oh, bind us together with love. There is only one God. There is only one King. There is only one body, that why we sing. Oh, bind us together, Lord, bind us together with cords that cannot be broken. Bind us together, Lord, bind us together. Oh, bind us together with love. Praise the Lord, brother ఆమోస్ గారు. వందనాలండి. మరి వచనంలో వై గారు వచ్చేస్తారు కాబట్టి ఇంకా మనం సమయాన్ని వృధా చేయొద్దు. మరి ప్రార్థనలోకి వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా వాక్యం కొరకు మరి ప్రార్థన చేయాలని ఆమోస్ బ్రదర్ని కోరుతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. Thank you, sir. Stephen, sir, once again. Good morning. It's a wonderful time once again to listen the word of God. Shall we pray? పరిశుద్ధుడ వందనాలు నాయన యేసయ్య, మీకు వందనాలు యేసయ్య, మీకు స్తోత్రాలు నాయన ప్రభువా. కృపగల తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మరి తండ్రి మరొకసారి సాయంకాల సమయంలో మీ పాదాల దగ్గరకు వస్తున్నాం అయ్యా. నీ దాసుడు స్టీవ్ సార్ ప్రభువా, మరి అమెరికా దేశం నుండి మాకు నాయన వాక్యాన్ని బోధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యలో మీరుండండి, మీ సన్నిధించండి, సేవకులందరినీ బలపరచండి నాయన. అయ్యా నాయన ప్రోత్సహించండి, ధైర్యపరచండి, సరి చేయండి నాయన, ముందుకు నడిపించండి. నీ సేవలో బహుబలంగా నీ దాసులందరినీ వాడుకోండి. జూమ్లో వచ్చిన సేవకులందరినీ దీవించండి. మరొకసారి ప్రభుత్వం నాయన నీ వైపే మేము చూస్తున్నాం ప్రభుత్వం నాయన. యేసయ్యా మీరేం మాట్లాడండి, మీ మెల్లని స్వరాన్ని వినిపించండి దేవా. మీ వందనాలు నాయన. తండ్రి స్టీవ్ సార్ని అభిషేకించండి ఆయన తండ్రి, దీవించండి ప్రభు. అయా స్టీవ్ సార్ ద్వారా నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభు. వాక్యమైన దేవా మీకు వందనాలు. ఈ సమయాన్ని నేను దాచిన బ్రదర్ మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మాకు చేస్తున్నాం. ఆమేన్. 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 ఆ వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా ఆమేన్. ప్రార్థన చేసి మరి సహకరించినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి మనం అయ్యగారికి సమయం ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ స్టీవెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ with us in another Friday, and we are really very much blessed to have you in this time. Please take this time and share the God's word, sir. Praise the Lord. Well, it is Thanksgiving in the United States. Yes. మరి అమెరికా దేశంలో ఈ రోజు థ్యాంక్స్ గివింగ్ డే గా మేము చేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్స్ గివింగ్ డే సార్. We celebrate our country being over 250 years old. మా దేశము మరి ఆ యొక్క ఇంచుమించు ఆ స్వాతంత్రం అనుభవం పొంది 250 సంవత్సరాలు గతించినటువంటి సందర్భంగా మేము థ్యాంక్స్ గివింగ్ డే ని సమర్పించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Our country was founded on freedom and on Christian beliefs.
మరి ఆ యొక్క మా దేశము మరి స్వాతంత్రం సంపాదించుకుంది. అంత మాత్రమే కాకుండా మరి క్రైస్తవ సంబంధమైనటువంటి ఆ యొక్క మరి భక్తిలో మరి పెరుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Amen. And I have my son and his family and my daughter here, and so I'm on the back porch. మరి మా గృహంలోనికి మరి బంధువులు వచ్చారు. మా అబ్బాయి వచ్చాడు. మరి మా అమ్మాయి కూడా వచ్చింది. మరి వీరందరూ వచ్చారు కాబట్టి మరి నేను ఆ ఇంట్లో ఉంటే మరి డిస్టర్బెన్స్ గా ఉంటుందని నేను బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నాను. Most of them are still asleep. మరి ఎందుకంటే మరి వాళ్ళు ఇంకా నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు ఉదయం 7 గంటలు అయింది కాబట్టి వారు నిద్రపోతా ఉన్నారు. అందుకని వారికి మరి నేను బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నాను. ఆమేన్. And so they told me to go outside. మరి వాళ్ళు ఏం చెప్పారంటే మరి మీరు ఇంట్లో ఉండకండి, బయటికి వెళ్ళి మీరు మీ కార్యక్రమం మీ యొక్క వాక్యం చెప్పుకోండి అని చెప్పారు. And the temperature dropped last night. మరి రాత్రికాల సమయంలో మరి ఆ యొక్క మరి ఎంతగానో మరి ఈ యొక్క మరి మా వాతావరణం అనేటువంటిది చలి అనేటువంటిది బాగా పెరిగిపోయింది. I even brought my gloves out here in case it gets too cold. మరి అయ్యగారు మరి ఆ యొక్క స్వెటర్ వేసుకున్నారు, మఫ్లర్ పెట్టుకున్నారు. అంత మాత్రమే కాకుండా గ్లౌజ్ కూడా తెచ్చుకున్నారు. ఒకవేళ ఎక్కువ చలి అయితే గ్లౌజ్ కూడా వేసుకుందామని. So I know Tuesday we had a discussion on changing our meetings, and I think Brother Jockin and I have decided to keep it on Tuesday and Fridays. మరి మనము ఆ డేటు మరి మార్చాలి, మంగళవారం శుక్రవారం అనేటువంటి దాని విషయంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు యథావిధంగా మనం ఎలాగైతే మరి చేస్తా ఉన్నాం అలాగే మంగళవారం శుక్రవారం మరి ఉంచేద్దామని మేము నిర్ణయం తీసుకున్నామండి. So we will continue kind of like we are until the trip in January, and then we'll evaluate everything. మరి ఆ యొక్క మా భారతదేశానికి నేను వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే అప్పుడు చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. Our main discussion is here at Christmas. I want to cover so much background of God's plan. మరి ఈ నా వచ్చిన సమస్యల్లో ఏంటంటే మరి క్రిస్మస్ కాలం ఉంది కాబట్టి ఈ క్రిస్మస్ లో మరి ఎక్కువ విషయాలు మరి దేవుని యొక్క కృపను గురించి ఆయన చిత్తాన్ని గురించి నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. And we have several of you that attend on Tuesday and on Friday. మరి నేను గమనించింది ఏంటంటే మీరు చాలా మంది ఆ యొక్క మంగళవారం జాయిన్ అవుతా ఉన్నారు, శుక్రవారం కూడా జాయిన్ అవుతా ఉన్నారు. చాలా వందనాలు. And so it kind of reminds me of a church joke. మరి ఈ విధంగా మరి మీరు జాయిన్ అవుతున్నప్పుడల్లా మరి నేను మీకు ఒక విషయం చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. New preacher came and he preached the same sermon 6 Sundays in a row. మరి ఒక దైవజనుడు కొత్తగా మరి ఒక సంఘానికి వచ్చి వాక్యం చెప్తా ఉన్నాడు. మరి అతనికి కొత్త అయితే అతను వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆ సంఘంలో 6 వరుసలుగా మరి ప్రజలు కూర్చుని ఉన్నారు. And the people were getting upset. మరి అయితే ఆ వాక్యం వినేటండి ప్రజలు మరి వాళ్ళు ఆ బోధకుడి నిమిత్తము చాలా బాధపడతా ఉన్నారు. And they said, why are you preaching the same sermon every Sunday? మరి ఎందుచేతంటే ఆయన చెప్పిన వాక్యమే మరలా మరి ఇంచుమించు 6 వారాలుగా ఒకే వాక్యాన్ని ఆయన బోధిస్తున్నాడని, నువ్వెందుకు అలాగా ఒకే వాక్యాన్ని 6 వారాలుగా నువ్వు చెప్తా ఉన్నావు, పదే నువ్వు చెప్తా ఉన్నావు అని వారు విసుక్కున్నారు. He said, well, look, whenever you get this sermon right and start living it, then I'll go to another subject. మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో మరి మీరు వాక్యం విన్న వారందరూ కూడా వాక్య ప్రకారం జీవించిన తర్వాతే వేరే వాక్యం చెప్తాను, అప్పటి వరకు ఇదే వాక్యం చెప్తాను అని ఆయన అన్నారండి. So I'm not going to do the same thing 6 times in a row, but we will overlap from Tuesday to Friday. మరి నేను ఆ యొక్క మరి దైవ సేవకుల్లాగా మరి ఒకే వాక్యాన్ని 6 సార్లు నేను చెప్పను గాని మరి వీలైనంత మట్టుకు అన్ని విషయాలు కవర్ అయ్యే విధంగా నేను ఆ విషయాలు మీకు ఆ మంగళవారం శుక్రవారం ఒకే మెసేజ్ రాకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. I was thinking about this last night. మరి
ఈ విషయాలన్నీ కూడా మరి నేను రాత్రి మరి ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. And we have just gone totally the wrong way on how we celebrate Christmas in the United States. మరి ఆ యొక్క మా అమెరికా దేశంలో మరి ప్రజలైనటువంటి వారు ఆ యొక్క దేవుణ్ణి జన్మను ఆ యొక్క సెలబ్రేట్ చేసుకునే విషయంలో చాలా తప్పు సిద్ధాంతంలో వారు చేస్తా ఉన్నారు అనేటువంటిది నేను గమనించాను. And I didn't think of it just last night. I thought of it many times over the years. మరి ఇదే విధంగా ఈ క్రిస్మస్ ను మరి మా ప్రాంతంలో వారు ఆ యొక్క సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆలోచించి బాధపడతా ఉంటాను. It's all become about me during Christmas. మరి ఆ యొక్క క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏంటంటే ఆ యొక్క మరి క్రిస్మస్ అంతా కూడా జరిగేది మన కొరకే. ఎవరు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అది మీ కొరకే క్రిస్మస్ జరిగింది అది పండగ అనేటువంటిది మీరు గుర్తించాలి. It's about what I can give to other people that they don't already have. మరి ఆ యొక్క మరి మీరు ఏదైతే మీరు కలిగి ఉన్నారో దాన్ని మీరు ఇతరులకు ఇచ్చే దాన్నే ఆ యొక్క క్రిస్మస్ పండగగా మనం ఆచరించుకుంటూ ఉన్నాం. And what can I receive from my family and my friends that I don't already have? మరి ఆ యొక్క నేను నా యొక్క మరి కుటుంబం నుంచి, నా బిడ్డల నుంచి, నా యొక్క బంధువుల నుంచి నేను ఏదైతే పొందుకున్నానో మరి దాన్ని ఇతరులకు ఇవ్వడం అనేటువంటిది నాకు క్రిస్మస్ పండగ నేర్పిస్తా ఉంది. I know my wife and our family, we are not rich, but if we see I need a new scarf, I go buy it. మరి ఆ యొక్క అమ్మగారు మరి అయ్యగారు మరి అంత ధనవంతులేం కాదు, మరి కేవలం మధ్యతరగతి కుటుంబం వాళ్ళే. వారికి ఏదైనా ఒక స్కార్ఫ్ అవసరమైంది అనుకోండి, వారు బయటకు వెళ్ళి షాప్ లోకి వెళ్ళి అది కొనుక్కుంటారు. If I need a new pair of gloves or whatever it is, I go get it. అయితే మరి చలికాలం ప్రారంభమైంది కాబట్టి ఏదైనా గ్లౌజ్ ఒకవేళ అవసరమైంది అనుకోండి, చేతులకి గ్లౌజులు కొనుక్కోవడానికి ఆ షాప్కి వెళ్ళి గ్లౌజులు తెచ్చుకుని ఆ యొక్క మరి ధరించి చలిని ఆ యొక్క తట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. So most people are spending their month or 2 months before Christmas focusing on what am I going to buy? What am I going to give this one? What is this? What is this? Missing the whole purpose of Christmas. మరి ఆ యొక్క మా దేశంలో మరి బంధువులైనటువంటి వారికి, స్నేహితులైనటువంటి వారికి నేనేమి ఇవ్వగలను, నేను ఏం బహుమతి ఇవ్వగలను అని వారు మా దేశంలో ఉన్న ప్రజలు ఆలోచిస్తారు. కానీ అసలు క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి, క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది వారు మర్చిపోతా ఉంటారు. We decorate our churches. We do Christmas cantatas. We do everything for the enjoyment of the people. మరి ఆ యొక్క మనము మన గృహాలను మనం అలంకరించుకుంటాం. మరి ఆ యొక్క క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటాం. ఇవన్నీ మనం ఇతరులను సంతోషపెట్టడానికి అనేకమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటాం. And the birth of Jesus had nothing to do with material gifts. మరి మీకు తెలుసా, మరి యేసుక్రీస్తు జన్మించినటువంటి విధానం మరి దాని కొరకు మనం ఎవరికి ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి బహుమతులు గాని ఏమి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. The material gifts that came from God through the Magi to Jesus, Joseph, and Mary మరి ఆ యొక్క మరి దేవుని మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు మరి యోసేపు మరియమ్మలకు ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చి వారికి ఆ యొక్క వారు బహుమతులు ఇచ్చారు, బంగారం, సాంబ్రాణి, బోళం. అది ఎందుచేత అంటే దేవుడు వారికి పంపించాడు వారికి అవసరమని. were not brought to them in the stable on the day after his birth. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన వెంటనే మరి 1 రోజు 2 రోజుల తర్వాత వెంటనే మరి జ్ఞానులు వచ్చి ఆ బహుమతులు ఇవ్వలేదు. కానీ మరి చాలా కాలం అయిన తర్వాత వారు వచ్చి ఇచ్చారు. Because the Magi came from the far east and saw a star rise in the sky.
మరి ఈ యొక్క మరి జ్ఞానులైనటువంటి వారు మరి దగ్గర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు కాదు, ఎంతో దూరం నుంచి తూర్పు దేశం నుండి వారు వచ్చి మరి ఆ యొక్క వారు ప్రయాణం చేసుకుంటూ ఇంచుమించు 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చారని మనం చూస్తా ఉన్నాం. And these magi, wise men, had studied the stars all of their life. మరి జ్ఞానులైనటువంటి వారు వారి జీవితం అంతా కూడా ఎంతో మరి సైంటిఫిక్ గా మరి ఖగోళ శాస్త్రాన్ని వారు వారు పఠించినటువంటి వారు, వారు నక్షత్ర శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వారు. వీటన్నిటిని బట్టి వారు ఆ యొక్క మరి చూసి మరి వాటన్నిటిని తెలుసుకొని కాలాలని వాటిని దాని ప్రకారం వారు నక్షత్రం ద్వారా నడిపించబడినటువంటి వారు. We don't know, we have no idea. I don't think they had a copy of the Torah at that time to study. మరి ఆ యొక్క మన చేతుల్లో మరి ఈ దినాల్లో ఉన్నట్టుగా ఈ యొక్క బైబిల్ గ్రంథము మరి వారి చేతుల్లో మరి ఒకవేళ లేదేమో అని నేను అనుకుంటా ఉంటాను. I think they were studying and recognized God through his handiwork. మరి ఆ యొక్క వారు నిజమైన దేవుడు ఎవరో తెలియకపోయినప్పటికీ ఆ యొక్క దేవుడు చేసినటువంటి ఆ యొక్క సృష్టి అంతటిని కూడా చూసి మరి దేవుని గొప్పతనాన్ని వారు గుర్తించి ఉంటారని నేను అనుకుంటాను. Just like the scriptures talk about in Romans about his creation. మరి ఆ యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి విధంగా రోమీయులకు రాసిన పత్రికలో మరి ఆ యొక్క సృష్టిని గురించి మరి చెప్పబడినటువంటి విధంగా మనం ఆ యొక్క దేవుని గొప్పతనాన్ని సృష్టిని చూడడం ద్వారా మనం తెలుసుకుంటాము అని చెప్పబడినటువంటి విధంగా ఒకవేళ వారు తెలుసుకుని ఉండొచ్చు. Hold that thought just a minute. I got to get a coat. మరి ఈ విధంగా మరి ఒక నిమిషం ఆగుదామండి. మరి ఎందుకంటే మరి ఆ యొక్క ఆ దైవజనులు మరి మళ్ళీ వస్తానని చెప్పారు, కాఫీ తీసుకుని వస్తానని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now I'm found. Was blind, but now I see. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now I'm found. Was blind, but now I see. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Thank goodness. Praise the Lord. దేవుని యొక్క గొప్పతనానికి ఆయన మంచితనానికి మనం ఆయన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I hope you're going to have a coat for me in January. మరి జనవరిలో మరి ఆ యొక్క మరి మిమ్మల్ని కలవబోతా ఉన్నాను. మరి ఆ సమయంలో మరి మరి నేను మరి మీరు ఇచ్చేటువంటి కాఫీ తాగేటువంటి సమయం మరి వస్తుందని నేను ఆశపడతా ఉన్నాను. Amen. Okay. Amen. I think I can make it now. మరి ఆ యొక్క సరే ఇప్పుడు నేను సిద్ధపడ్డాను. మరి మరి వాక్యంలోకి వెళ్దాం. Amen. 61 మంది ఉన్నారు. I hope you guys and ladies know how much I love you. మరి ఆ యొక్క మీ సహోదరులు గ్రూప్ లో ఉన్నటువంటి మీ అందరినీ కూడా నేను ఎంత ప్రేమిస్తున్నాను అనేటువంటిది మీరు తెలియకపోవచ్చు, కానీ ఆ యొక్క నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తా ఉన్నాను. I thought about just calling Jonathan and saying, I can't make it this morning. It's too cold. మరి నేను ఒకవేళ ఈ రోజు నేను రాలేను, చాలా చలిగా ఉంది అని జాచితో చెప్పి నేను మీటింగ్ రాకుండా మీరే నడిపించేయండి అని చెప్దాం అనుకున్నాను. అయితే మరి ఆ యొక్క మీ మీద ఉన్న ప్రేమను బట్టి నేను రాకుండా ఆగలేకపోయాను. ఆమేన్. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Okay. Woo. Back to the Magi. మరి తిరిగి మనం జ్ఞానుల దగ్గరికి మనం వెళ్దామండి. They studied the stars and they studied God's handiwork. మరి ఆ యొక్క జ్ఞానులు మరి దేవుని గురించి వారు తెలియనప్పటికీ కూడా
మరి దేవుని యొక్క సృష్టిలో ఉన్న విషయాల్ని వారు తెలుసుకుని మరి దాన్ని వారు ఆ యొక్క మరి నక్షత్ర శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని వారు నేర్చుకున్నటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. And so when this new star, they called it the Star of David, appeared, మరి వారికి ఆ యొక్క మరి ఏ రోజైతే మరి ఆ నక్షత్రము కనపడిందో మరి ఆ దినం నుంచి కూడా ఆ నక్షత్రానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది అనేటువంటిది వారు గుర్తించారు. the Holy Spirit had to have guided them to prepare for about a year and 1/2 journey. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి వారితో ఉండి మరి వారిని నడిపిస్తూ మరి ఇంచుమించు సంవత్సరంన్నర వారిని సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ యేసయ్య ఉన్నటువంటి ప్రాంతానికి వారిని తీసుకొచ్చారు. They didn't just wake up one morning and say, "Look, a star. Let's get on our camels and go." మరి వారు పొద్దున్నే మరి వారు ఏదో సడన్ గా మరి పొద్దున్నే ఆ నక్షత్రాన్ని చూసిన వెంటనే పదండి మనం ఆ నక్షత్రం గుండా మనం వెళ్దాం, అదేదో ప్రత్యేకంగా ఉంది అని వెంటనే వాళ్ళు ఏం బయలుదేరలేదండి. And this was part of God's plan that was formulated between He, the Son, and the Holy Spirit before the beginning of creation. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క మరి తన సృష్టి ప్రారంభంలోనే, జగత్తు పునాది సమయంలోనే మరి ఆయన కోరుకున్నటువంటి విధంగా మరి ఏదైతే కార్యాన్ని చేయాలనుకున్నారో ఆ కార్యాన్ని చేస్తూ మరి అన్ని కూడా మరి ప్రతిదీ ఆయన చిత్త ప్రకారం జరిగిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. I know I repeat these things over and over, but we need to understand that God didn't just throw us out here. మరి ఆ యొక్క మరి నేను ఈ విషయాలు మరలా పదే పదే నేను మీకు చెప్పాలని నేను అనుకుంటలేదు, కానీ మరి ఆ యొక్క మీరు ఆ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మరి ఇంకా కొంచెం కొన్ని కొత్త విషయాలు నేను మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. Please mute there. God didn't just throw everything together. It was all planned. మరి దేవుడు మరి ఏది కూడా మరి ఆ యొక్క అనుకోకుండా చేసేటువంటి వాడు కాదు. ప్రతి దానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడు కార్యక్రమాలు చేసేటువంటి వారు. ఆమేన్. You weren't just thrown out there, born by your mother and your father, and then you just thrown to the wind to see what happens. మరి మీరు ఏదో మీరు అనుకోకుండా మరి మీ తల్లి గర్భంలో మీరు ప్రవేశించి ఆ యొక్క మరి అనుకోకుండా మీరు పుట్టినటువంటి వారు కాదు. మరి ఆయన మీ జీవితం ఎడల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He tells us in the Old Testament that He knitted us together in our mother's womb. మరి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన, ప్రణాళిక మరి కలిగి మరి ఆ తల్లి గర్భంలో ఎప్పుడు మనం జన్మించాలో, మరి ఎక్కడ మనం జన్మించాలో, మరి ఏమి మనం చేయాలో అనేటువంటివన్నీ కూడా ఆయన ఒక ప్రణాళిక ఆయన తయారు చేసి దాని ప్రకారంగా ఆయన మనల్ని లోకంలోని పంపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. When He created us, he in Genesis He said, "Let us form man in our image." మరి ఆదికాండంలో చెప్పబడినటువంటి విధంగా మరి దేవుడు మరి ఆ యొక్క మరి మానవుణ్ణి సృజించినప్పుడు మరి ఈ మానవుణ్ణి మన రూపమందు మన పోలిక చొప్పున మనం చేద్దాము అని ఆయన అనుకుని మానవుణ్ణి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And then in Genesis chapter 2 verse 7, మరి ఆదికాండము మరి ఆ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరువుడు జీవాత్మ ఆయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. God did not do that with the animals. He created them and sent them forth. మరి ఆ యొక్క దేవుడు మరి జంతువులను మరి ఆయన తయారు చేసి మరి దాని ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని, వాటిని మరి లోకంలో మరి అభివృద్ధి చేయాలని సృష్టి అంతా కూడా ఆయన చేయలేదండి. God made Adam
and breathed into his lungs and made him alive. మరి దేవుడు మట్టితో మరి ఆదాముని చేసి వాని నాసికారంధ్రంలో అని ఆయన జీవవాయువును ఊది మరి అతన్ని జీవాత్మగా అతన్ని ఒక మనిషిగా జీవించే వ్యక్తిగా ఆయన చేశారు. Amen. We were created with the breath of God in our nostrils. మరి ఆయన దేవుని యొక్క మరి ఆ యొక్క జీవవాయువు మన యొక్క నాసికా రంధ్రముల్లో ఆయన ఊదడం ద్వారా మనము జన్మించాము, మనం జీవిస్తా ఉన్నాం. Amen. Do you know how special that makes us to him? మరి నీకు తెలుసా, మరి నీవు ఎంతగా మరి ఆయన ద్వారా నువ్వు ప్రత్యేకంగా ఆయన నిర్మించుకున్నాడో అనేటువంటి విషయం. Oh, and then it says, and man became a living soul. మరి ఆ తర్వాత మరి అక్కడ రాయబడింది ఏంటంటే ఆయన నరుని యొక్క మరి నాసికా రంధ్రముల్లో జీవవాయువు ఊదగా ఆ యొక్క నరుడు జీవాత్మ ఆయను అనేటువంటిది వాక్యం మనం చదువుకుంటా ఉన్నాం. He put that soul in us, which in the Garden of Eden, Adam and Eve had not sinned yet. మరి ఆయన మన యొక్క నాసికా రంధ్రముల్లో మనలో ఆయన వాయువును ఊదగా మరి ఆదాము అవ్వ మరి పాపము చేయనంత వరకు కూడా మరి ఎంతో జీవము మరి కలిగి మానవుడు జీవించేటువంటి వాడు. Their soul was pure until they sinned. వారు పాపములో పడేంత వరకు కూడా వారు దేవుని వలె వారు కూడా పవిత్రులు, బలవంతులు, మరి దేవుణ్ణి పోలినటువంటి వారుగా వారు ఉండేటువంటి వారు. We weren't just thrown together. మరి అయితే మనం ఎలాగైతే మరి దేవునికి తెలుసుకోకుండా దేవునికి దూరం అయిపోయామో అలాగే మరి ఆ యొక్క పాపములో పడిన తర్వాత దేవునికి మానవుడు దూరం అయిపోయాడు. Evolution has no part of God's creation. దేవుని యొక్క సృష్టిలో మరి మరి ఈ యొక్క మరి ఏది కూడా మార్పు చెందడము మరి ఆ యొక్క దేవుని ఆలోచన లేకుండా అనాలోచితంగా జరగడం అనేది అంటే ఏది కూడా జరగలేదండి. So when the Magi, the wise men, were in the Far East, మరి అయితే మరి ఇప్పుడు ఆ యొక్క of God's creation and plan. మరి దేవుని యొక్క మరి ప్రణాళికలో మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మరి ఆ యొక్క దూర దేశము నుంచి ఆ యొక్క జ్ఞానులైనటువంటి వారు తూర్పు దేశము నుంచి జ్ఞానులుగా మరి వారు ఆ యొక్క వచ్చి మరి దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Manohor, mute. They were chosen by God before the foundation of the earth to come and lay gifts at the feet of Jesus. మరి ఆ యొక్క జ్ఞానులు మరి వారిని ఎన్నుకున్నటువంటి విధానంలో వారిని ఆ యొక్క మరి ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో వారు వచ్చి మరి ఆ దేవునికి యేసుక్రీస్తుకు మరి బహుమతులు అనుగ్రహించాలి, మరి బంగారం సామ్రాణి బోళం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు వారిని పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Holy Spirit said, pack your camels and set off on a long journey. మరి ఆ పరిశుద్ధాత్ముడు మరి వారికి చెప్పాడు ఏంటంటే మరి మీరు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి మీకు అవసరమైన వస్తువులన్నీ కూడా మీరు ఆ యొక్క సమకూర్చుకోండి, మీ ఒంటెలను సిద్ధపరచుకోండి, మీరు ప్రయాణానికి బయలుదేరండి అని వారికి ఆలోచన చెప్పారండి. That star appeared when Jesus Christ was born. మరి ఆ యొక్క వారికి కనిపించినటువంటి నక్షత్రము చెప్పే సందేశం ఏంటంటే ఒక మహా వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు అనేటువంటిది వారు ఆ యొక్క రీసెర్చ్ చేసి వారు తెలుసుకున్నారండి. And so as Jesus and Mary were in uncertainty in that stable as to what was going to happen with Mary as she was pregnant, that star started rising. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ మరియా గర్భము ధరించి మరి ప్రసవము ఆ యొక్క జరిగిన తర్వాత మరి ఆ యొక్క యేసు ప్రభు వారు జన్మించిన వెంటనే మరి ఆ యొక్క నక్షత్రము మరి ఆ యొక్క వారికి కనపడినట్లుగా మనం చూస్తున్నాం. This is not what I planned on speaking on this morning.
మరి అయితే నిజానికి ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడాలని నేను అనుకుని రాలేదు గానీ, మరి ఎందుచేతో దేవుని ప్రేరేపణ బట్టి మరి మీకు ఈ మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. But it appears that it's important for God to have it said this morning. మరి ఈ ఉదయకాలము మరి ఈ మాటలు మరి మీలో మరి కొంతమందికి అవసరమై ఉన్నవి అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. When Jesus is being born, God has already chosen the shepherds in the field. మరి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన వెంటనే దేవదూతలు వెళ్ళి మరి పొలంలో మరి గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరు దగ్గరికి వెళ్ళి మరి యేసయ్య పుట్టాడనేటువంటి విషయాన్ని వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. They didn't know they had been chosen. They were stinky, nasty shepherds that had been outcast by the people. మరి వారు మరి మంచి దుస్తులు కలిగినటువంటి వారు కాదు. వారు ప్రజలందరి చేత ద్వేషించబడి మరి వెలివేయబడి ఆ పొలములో మరి గొర్రెలు కాచుకునేటువంటి వృత్తిని వారు చేసుకునేటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. And as we have traveled in the north and the south, I have seen some of those dusty, dirty areas that you maybe don't bathe every day. మరి నేను మరి భారతదేశానికి వచ్చినప్పుడు మరి నార్త్ ఇండియా నేను వెళ్ళినప్పుడు మరి సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గొర్రెలు ఆవులు ఉండేటువంటి ప్రాంతాలు చాలా మరి చిరాగ్గా మరి చీదరగా ఉండడం నేను గమనించాను. వారిని మరి వారు వాటిని చూసుకునే వారు కూడా చాలా మరి మురికిగా మరి ఉండడం నేను చూశాను. Or you're ministering to the poor and out in Hyderabad or Rajahmundry. మరి మీరు ఎక్కడైతే మరి ఆ పరిచర్య చేస్తా ఉన్నారో ఆ ప్రాంతాల్లో పేదలైనటువంటి వారిని నేను చూసినప్పుడు మరి వారి పరిస్థితులు కూడా మరి ఇలాగే ఉండడం నేను గమనించాను. And you're going sometimes, why am I doing this? మరి ఒక్కొక్కసారి నాకు ఆ పరిస్థితులన్నీ చూసి నాకు ఏమనిపించేదంటే నేను ఎందుకు మరి ఇక్కడికి వచ్చి నేను ఉన్నాను అనేటువంటి ప్రశ్న నేను వేసుకునేటువంటి వాడిని. Hey, I question God. Why did you choose me to minister in India? I'm just a poor old boy in South Mississippi that lives in Florida. మరి ఎందుకయ్యా ప్రభువా నన్ను ఈ భారతదేశానికి తీసుకొచ్చి ఇటువంటి మరి ప్రాంతాలకు నన్ను నడిపిస్తా ఉన్నావు? మరి నేనేదో ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న బాలుడిని మిసిసిపిలో నేను జీవిస్తూ మరి ఏదో నా జీవితాన్ని నేను జీవిస్తా ఉంటే నన్ను ఎందుకు భారతదేశం పంపించావని నేను చాలా సార్లు దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వాడిని. But each one of you and me is just like those magi and those shepherds. మరి we were chosen before the foundation of the earth. మరి జ్ఞానులైనటువంటి వారిని ఎలాగైతే దేవుడు ఎన్నుకొని మరి వారిని మరి పంపించారో అలాగే మనల్ని కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేటువంటిది సృష్టి ప్రారంభించడానికి ముందే దేవుడు నిర్ణయించుకొని దాని ద్వారా కార్యాలు జరిగించే వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. It doesn't matter if it's you by yourself and you don't have a group of men and women supporting you in Zoom meetings and pastors' conferences. మరి ఒకవేళ నువ్వు ఒక్కడివే ఉన్నావా, నువ్వు నీకు ఎవరైనా సహాయకులు ఉన్నారా లేదా, నీకు స్పాన్సర్లు ఉన్నారా లేదా అనేటువంటిది మరి మరి జూమ్ మీటింగ్ చేయడానికి వాక్యం చెప్పడానికి నీకు సహకారులు ఉన్నారా లేదా ఇవేమీ కూడా మరి ఆయన చూడడు. కానీ మరి ఆయన పంపించినప్పుడు పంపించాలనుకున్నటువంటి వారిని ఆయన తప్పకుండా పంపించి ఆయన పరిచర్య జరిగించుకునే వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. Hey, every one of us is just as important as those people in the scriptures. మరి ఈ వాక్యంలో మనం చదువుకున్నటువంటి విధంగా మరి వాక్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడో అలాగే మనలో ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారం. Going back to those shepherds, they're sitting in that field doing what they do every night, build a fire, sit around the campfire.
మరి చూడండి, గొర్రెల కాపర్లు మామూలుగా వారికి తెలియదు. మరి వారు ఎప్పుడులాగే మరి వారు వచ్చారు. మరి గొర్రెలను కాచుకోవడానికి ఆ పొలాల్లో వారు ఉన్నారు. మరి చలికి వారు చలి కాసుకుంటా ఉన్నారు. మరి వారికి ఏమీ తెలియదు ఏం జరుగుతుందో అనుకున్నట్టు సమయంలో మరి దేవుని చిత్తము వారి ఎడల జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. They have put the sheep in their different flocks and made sure they're laying down, and every one of them is there. మరి వారికి ఉన్నటువంటి గొర్రెలన్నిటినీ కూడా మరి వారు ఎక్కడ కొన్ని చోట్ల వారికి మేత ఎక్కడ ఉంది, ఎక్కడ బాగా అవి విశ్రాంతి తీసుకోగలవు అనేటువంటిది వారు నిర్ణయం తీసుకొని వాటన్నిటిని కూడా చక్కగా వారు విశ్రాంతి చేసే విధంగా వారు చేసి వారు వచ్చి విశ్రాంతి తీసుకుందామని ఒక చోటకు వచ్చి వారు ఉన్నారు. They're sitting around wondering what their families are doing. మరి వారు చుట్టూ చూస్తూ మరి వారి కుటుంబాల వారు మరి వారు ఏం చేస్తున్నారు అనేటువంటిది వారు చూడట్లేదు. కానీ ఆ గొర్రెలు మరి సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రం వారు గమనిస్తా ఉన్నారు. Get your coffee. You need your coat. This is my daughter Jacqueline. Praise the Lord, Sister Jacqueline. అందరూ Jacqueline. Praise the Lord. Great people. Yeah, love the Lord. But they're sitting. Wonderful to see you. Amazing, amazing. Thank you. We will pray. Yeah. Good afternoon, or it's good evening over there. Good morning. How are you? God's grace is sufficient. I'm in Cameroon. I'm Pastor Kabun Joshua, all the way from Cameroon. Cameroon, is that in Africa? Africa, yeah. I'm in Africa. Cool. That's great. Glad you joined us. Yeah. God grace with us, with you all over. Praise the Lord, sister. Praise the Lord. Praise the Lord. As they were sitting around that campfire, మరి talking about family. మరి వారు ఏదో అనుకోకుండా మరి ఒక చోట వారి గొర్రెలు కాసుకుంటూ మరి వారు చలి కాసుకుంటూ మరి వారి కుటుంబాల గురించి వారి పరిస్థితుల గురించి వారు మాట్లాడుకుంటా ఉన్నారు. We don't know what was going through their mind when that angel appeared to them. మరి వారికి మరి సడన్ గా మరి ఆ దేవదూత కనిపించినప్పుడు వారు ఏం చేశారు అనేటువంటిది, వారు ఎలాగా మరి వారి పరిస్థితి ఎలా ఉందనేటువంటిది మనం ఆలోచించినట్లయితే మరి మనకు అర్థమవుతుందండి. But not one of them thought before that moment, I think God's going to call me. మరి అక్కడ మరి ఎవరు కూడా ఇదిగో మరి దేవుడు నన్ను పిలుస్తాడని గాని, దేవుని యొక్క మరి ఆ యొక్క చిత్తము మా జీవితంలో నెరవేరుతుందని గాని ఎవరు కూడా అనుకున్నటువంటి వారు కాదు. I think I feel the Spirit of God touching me. మరి మరి ఎవరు కూడా మరి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముట్టుకోబోతున్నాడు, ఆయన అనుభూతి నేను అనుభవించబోతున్నాను అనేటువంటిది ఎవరు కూడా ఎదురు చూడలేదు. They were outcast from the world. మరి అయితే వారు కేవలము ఈ యొక్క ప్రజల చేత త్రోసివేయబడి మరి వారు ప్రజలను నుంచి దూరంగా వెళ్ళగొట్టబడినటువంటి వారుగా ఉన్నటువంటి వారండి. But all of a sudden, they were the most important thing for God's plan at that moment. మరి ఆ సమయంలో మరి అవి ఎవరు కూడా ఊహించినటువంటి రీతిగా దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని ఆలోచన ఏదైతే ఉందో వారి జీవితాల్లో మరి రావడం ప్రారంభించిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Hallelujah. And let me tell you, that's the way our salvation is. If you hadn't noticed. మరి మరి మీకు తెలుసా, మనం పొందుకున్నటువంటి రక్షణ కూడా ఇటువంటిదే. మనము రక్షణ పొందుకోవాలని ఆయన మన జీవితంలో ఆయన చిత్తం కలిగి ఉన్నాడు కాబట్టి మనం రక్షణ పొందుకోగలిగాం. And I want you to remember that when you're out there preaching that gospel and you're loving the people, and one of them says, I just got saved.
మరి మీరు వాక్యం చెప్తా ఉండగా మీ గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా చాలా మంది ప్రజలు మీ దగ్గరకు వచ్చి నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను, నాకు ఎలాగ రక్షణ పొందుకోవాలో నాకు చెప్పండి అని వారు అడిగారంటే దేవుని యొక్క మరి రక్షణ ప్రణాళికలో ఆ బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డ మీ దగ్గరకు వచ్చి ఆ విధంగా అడుగుతా ఉన్నారు. That's the exact moment that God called that person to salvation. మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఆ వ్యక్తి రక్షించబడాలని ప్రభు చిత్తమైంది. ఆ సమయంలో మరి ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఏ సమయంలో ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మరి రక్షణ పొందాలి, మీ ద్వారా మరి దేవుని వాక్యం వినేటువంటి ఆ చక్కని అవకాశం మరి అతను కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు ముందుగానే ప్రణాళిక కలిగి ఉంచారండి. దేవునికి స్తోత్రం. That is the most important moment in that person's life is salvation. మరి అతని జీవితంలో మరి అది అతను చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ సమయంలో ఆ దేవుని యొక్క ప్రణాళిక ద్వారా దేవుని యొక్క ఆలోచన ద్వారా అతను రక్షణ పొందేటువంటి ఆ సమయం ఎంతో మరి ప్రాముఖ్యమైనటువంటిది. The shepherds were sitting there, the angel appeared, and then the host of heaven sang to them. They serenaded the shepherds, the outcast. దేవుడు మరి ఆ దేవదూతలు వచ్చి మరి గొర్రెల కాపురుల దగ్గరకు వచ్చి వారు ఎవరికి చెప్పనటువంటి విషయాన్ని మొట్టమొదటిగా వారు చెప్తా ఉన్నారు. అయితే ప్రజలందరి దృష్టిలో వారు వెలివేయబడినటువంటి వారు గాని దేవుని దృష్టిలో వారు చాలా ఎంతో ఇష్టకరమైనటువంటి వారు అనేటువంటిది మనం చూస్తున్నామండి. They were mentioned as they were called by God. They went to the stable and worshipped Jesus. మరి చూడండి ప్రియులారా, మరి వారు ఎంత మరి దేవునికి ఇష్టమైనటువంటి వారంటే మరి ఆ దేవదూత వారికి చెప్పిన వెంటనే మరి యేసయ్య పుట్టినటువంటి ఆ యొక్క మరి పశువుల పాక దగ్గరికి వెళ్ళి వారు మరి మోకాళ్ళ మీద మరి దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని మరి ఎంతగానో కొనియాడి మరి ఆయన్ని మహింపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. They are never mentioned again in the Bible. మరి అయితే ఆ ఒక్కసారే వారి గురించి మరి చెప్పబడింది కానీ తర్వాత ఇంకెప్పుడు కూడా ఈ బైబిల్లో మరి వారి గురించి చెప్పబడలేదు. The Magi are still coming across the east. మరి అయితే ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారు తూర్పు దేశం నుండి వారు ప్రయాణం చేస్తూ ఇంచుమించు సంవత్సరంన్నర వారు ప్రయాణం చేసి మరి వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. They're out in the middle of the desert, the Magi and some servants. మరి ఆ యొక్క ఎడారి మధ్యలో మరి వారు వస్తా ఉన్నారు. మరి వారితో పాటు కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. They've left their home and gone out not having any idea where they were going. మరి వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి విషయం తెలియకుండానే, ఎంత దూరం వెళ్తున్నారు అనేటువంటి విషయం తెలియకుండానే వారు తమ గృహాలను విడిచిపెట్టి అనేక మరి దినాలు నెలలు గడిచిపోయినా వారు ఆ నక్షత్రం ఎక్కడుందో అక్కడికి వెళ్ళడానికి వారు ప్రయాణం చేస్తా ఉన్నారు. Except for God. మరి ఆ యొక్క దేవుని మనం వెతుకుతా ఉన్నాం, దేవుడి దగ్గరికి మనం వెళ్తా ఉన్నాము, ఆయన రక్షకుని దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం అనేటువంటి విషయం మాత్రం వారికి తెలియదు. Because they weren't aimlessly walking around the desert as Moses and the Israelites appeared to have done. మరి ఆ యొక్క చాలా వంపులు తిరుగుతూ లోయలు కొండలు ఇవన్నీ దాటుకుంటూ మరి మోషే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అరణ్యంలో ప్రయాణించారో అలాగే వారు ప్రయాణించుకుంటా చాలా దూరం మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తూ వాటన్నిటికీ ఓర్చుకుంటూ మరి వారు ప్రయాణం చేసుకుంటూ వస్తా ఉన్నారు. They had a star from God in the sky that they were following. మరి వారికి ఆ యొక్క మార్గం చూపించడానికి గాని మరి మార్గము ఎటు వెళ్ళాలో చెప్పడానికి గాని ఎవరు కూడా లేరు. కేవలము వారికి కనిపించే ఆకాశంలో కనిపించిన నక్షత్రం ఒక్కటే మరి వారికి దారి చూపిస్తూ దాన్ని చూసుకుంటూ మరి వారు ప్రయాణం చేసుకుంటా వస్తా ఉన్నారు. Now I will give you my opinion about that star. మరి ఆ యొక్క నక్షత్రం గురించి నాకు మరి కలిగినటువంటి ప్రత్యక్షత మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. For that star to direct their path, it could not be millions of miles away. మరి ఆ యొక్క నక్షత్రము మరి ఏదో చాలా లక్షల కోట్ల దూరంలో మరి మైళ్ళ దూరంలో అది లేదు కానీ
మరి వారికి మార్గం చూపించడానికి మరి వారికి దగ్గరగా ఉండి మరి వారికి కనిపించే విధంగా ఉండి వారిని నడిపించింది అని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. Hallelujah. It had to Amen. be Amen. like the satellites that we have got 3 miles above the, or 30 miles above the earth. మరి ఆ యొక్క మరి దేవుని మనం ఆ యొక్క శాటిలైట్స్ ఏవైతే ఉన్నావో అవి అంత దూరంలో మరి ఆ యొక్క మరి ఉండకుండా మరి మనకు కొంచెము దూరంలోనే అందుబాటులోనే 30-40 మైళ్ళ దూరంలోనే అవి ఉన్నట్టుగా మరి ఆ యొక్క దేవుడు మరి వారికి దగ్గరగానే ఆ నక్షత్రాన్ని ఉంచి వారిని నడిపించారని నేను అనుకుంటాను. Because they watched that star move across the sky. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క ఆకాశంలో ఉండి మరి ఆ దేవుడు వారిని నడిపించడానికి మరి అనుకూలంగా ఉండడానికి ఆ నక్షత్రాన్ని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. Wait a minute now. I thought the Magi gave the gifts to Jesus, Joseph, and Mary in the stable. మరి ఆ యొక్క ఆ పశువుల పాకలోకి మరి ఆ యొక్క మరి వచ్చి మరి ఆ యొక్క మరి దేవుడు ఆ మరియా యోసేపు ఉన్నటువంటి ప్రాంతానికి మరి వచ్చి ఆ యొక్క యేసుక్రీస్తుకి మరి వారు బహుమతులు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. If I get my theology from the church of today, that's what the Christmas program is about. మరి ఆ యొక్క ఈ రోజుల్లో మరి ప్రజలైనటువంటి వారు క్రిస్మస్ అనేటువంటిది వారు తప్పుగా ఆచరిస్తా ఉన్నారు. మరి వారు ఆ యొక్క క్రిస్మస్ ఆ యొక్క వారు ఆ పశువుల పాకలోకే వచ్చి జ్ఞానులు వచ్చినట్లుగా వారు ఆ యొక్క మనకు చెప్తా ఉంటారు. And the gifts for Jesus were not for a year and a half later. మరి ఈ యొక్క ఈ బహుమతులు మరి సంవత్సరంన్నర తర్వాత మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు అవి ఇచ్చినటువంటివి కాదండి. I am going all around the world today. I know it. మరి ఎందుకంటే మరి నేను ఈ దినాల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా నేను తిరుగుతున్నాను. ఆ యొక్క తిరిగినప్పుడు నాకు ఈ విషయాలన్నీ కూడా నేను గమనిస్తా ఉన్నాను. The gifts that were given to Jesus a year and a half later were for one specific purpose. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులైనటువంటి మరియా యోసేపులకు మరి ఆ బంగారము సాంబ్రాణి బోళము ఆ 3 ఎందుచేత ఇచ్చారంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి పని కొరకు వాటిని ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. They were not for Mary and Joseph to build a new house or to buy 3 new donkeys. మరి ఆ యొక్క ఏదో మరియా యోసేపు ఆ డబ్బుతో ఉపయోగించి ఏదో ఒక బిల్డింగ్ కట్టుకోండి లేదా ఏదైనా మళ్ళీ గాడిదలు కొనుక్కోండి జంతువులను కొనుక్కోండి అని చెప్పడానికి ఆ డబ్బు ఇవ్వలేదండి. The gifts of gold, frankincense, and myrrh were to have them have the funds to escape to Egypt. మరి ఆ యొక్క బంగారము సాంబ్రాణి బోళము మరి వారికి ఇవ్వబడింది ఎందుకంటే మరి ఆ హేరోదు నుంచి తప్పించుకోవడానికి వారు ఐగుప్తుకు పారిపోయినప్పుడు అక్కడ వారు జీవించడానికి మరి ఎంతో ఆ డబ్బు అవసరమైంది కాబట్టి ఆ సమయం కొరకు ఆపద సమయం కొరకు దేవుని చేత పంపబడారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. That was their purpose. మరి ఆ యొక్క బంగారము సాంబ్రాణి బోళము మరి దూరం నుంచి ఆ యొక్క 2 సంవత్సరాల ప్రయాణం చేసి జానులు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It was not for the purpose of us giving gifts and worrying about what we're going to give and receive. మరి ఏదో క్రిస్మస్ అంటే ఏదో మరి ఇతరులకు బహుమతులు ఇవ్వడము మనం ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్నే ఇతరులకు ఇవ్వాలని కోరుకోవడము కాదండి. ఈ యొక్క మరి దేవుడు మరి ఆ యొక్క రక్షకుడు మనకు జన్మించడం అనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యం అనేటువంటిది మనం చూడాలి. Jesus being born in the stable. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క పశువుల పాకలో ఆయన జన్మించారు. Was nothing about what we were to bring to him. మరి అయితే మరి మనము ఆయన కొరకు మరి తీసుకువచ్చేటువంటిది ఏది మరి లేదు. మనం ఆయనకి ఇచ్చేంత గొప్పవాళ్ళం కాదు. It had all about
what God, who had chosen us and all of the rest of the people, giving us a gift. మరి ఆ యొక్క మరి మనతో Amen. మనకు Amen. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక గొప్ప బహుమతిగా దేవుని ద్వారా పంపబడినటువంటి ఆయనండి ఆయన. It was about God's plan before the foundation of the earth to bring Jesus Christ to this earth for salvation. మరి ఆ యొక్క మీ ప్రజలందరూ లోకములో ఉన్నటువంటి ప్రజలు ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి సృష్టి అంతమైపోయేంత వరకు ఉన్నటువంటి మనుషులందరికీ రక్షణ నిమిత్తము రక్షకునిగా పంపించబడినటువంటి మరి ఆ రక్షకుణ్ణి మనం అక్కడ కనుగొంటున్నామండి. It was about the love that God has for each one of you and me and all of mankind, so that he could walk with us every day. మరి ఆయన దేవుడు మరి మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ మరి ఆయన మనతో మరి ఆయన ఉండాలని మనం రక్షించుకోవాలని ఆయన యొక్క ప్రేమను ఆయన కృపను మనకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. It was so that when he went to preach, taught, healed, went to that cross, died, resurrected. మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఎన్నో మరి ఆ యొక్క దేవుని యొక్క మాటలు మరి ప్రజలందరికీ బోధించి అనేక మంది రోగగ్రస్తులను ఆయన మరి బాగుపరిచి మరి ఆ యొక్క శిలువలో మరి ఆయన వేలాడి మరణించి మరి మరణాన్ని తిరిగి లేచి ఆయన మరి పరలోకానికి వెళ్ళినటువంటిది అది ఆయన దేవుని యొక్క చిత్తంలో ఆయన మనకు రక్షకుడిగా ఉండడానికి ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. Hallelujah. 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 And Amen. then Jesus Amen. Christ Hallelujah. Hallelujah. ascend to heaven, and 10 days later he gives us the gift of the Holy Spirit. మరి ఈ విధంగా ఆయన మృతిని గెలిచి ఆ విధంగా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మరి 10వ రోజు తర్వాత ఆయన మరి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పెంతెకొస్తు దినమున మరి పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. Okay, I'm going to start closing what was not to be the sermon. మరి ఆ యొక్క మరి నేను ఈ రోజు మరి ఆ యొక్క ఇంకా ముగించాలనుకుంటున్నాను. మరి ఈ రోజు నేను చెప్పాలనుకున్న ఇది కాదు, అయినప్పటికీ మరి దేవుని ప్రేరేపణ ద్వారా మీకు చెప్తా ఉన్నాను. That Holy Spirit was sent back, who is God and was with God in the beginning. మరి ఈ పరిశుద్ధాత్మ మరి ఎవరో కాదు, మరి ఆ యొక్క ప్రారంభంలో సృష్టి ప్రారంభంలో ఈ శూన్యములో ఉన్నప్పుడు మరి ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మగా మనం చూస్తా ఉన్నాం. Was sent back to fill all of those in the upper room that day, so God abided with them in their hearts. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క సృష్టి ప్రారంభం నుంచి మరి దేవుని చేత మరి దేవునితో ఉండి ఈ సృష్టి అంతటిని తయారు చేసి నిర్మాణం చేసినప్పుడు దేవునితో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఆ యొక్క యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ పెంతెకొస్తు దినములో ఆ యొక్క అపోస్తలుల మీద మరి అగ్ని ఆ యొక్క మరి అగ్ని వలె వారి మీద దిగి వారిలో మరి నివసించి వారిని ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And that same day, 3,000 people received salvation and the Holy Spirit to abide in their hearts. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ మరి అభిషేకం పొందుకున్న తర్వాత వారు వాక్యాన్ని బోధించినప్పుడు మరి ఎంతో శక్తితో మరి దేవుని యొక్క మాటలు వారికి ప్రకటించినప్పుడు ఇంచుమించు 3,000 మంది ప్రజలు మరి ఆ రోజు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. Why is it so important in God's plan for us to receive the gift of Jesus and the gift of the Holy Spirit? మరి ఎందుచేత మరి దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం. మరి యేసుక్రీస్తును మనకు ఎందుకు ఆయన బహుమతిగా ఆయన ఈ లోకానికి పంపించారు, అలాగే పరిశుద్ధాత్మను మనకు పొందుకోవాలని ఎందుకు మనకు ఒక బహుమతిగా ఆయన ఇచ్చారు అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, Because God the Father, Son, and Holy Ghost, before the beginning of time, made the decision to create earth, the Garden of Eden, and mankind.
మరి ఈ యొక్క సృష్టి ప్రారంభించడానికి ముందుగానే మరి ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మరి వారు ఆ యొక్క దేవుని యొక్క మరి మార్గాల్లో వారు జీవించాలని మరి వారు దేవుని చిత్తాన్ని మరి ఎలాగ జరిగించాలనేటువంటిది వారు ఆలోచన కలిగి ఉండి వారి ఆలోచన ప్రకారంగా ఈ కార్యాలన్నీ కూడా జరిగించారండి. And for him, God, to walk with us, man, simple man, every day in the Garden of Eden. మరి ఆ యొక్క దేవాది దేవుడు మరి సామాన్య మానవులైనటువంటి మనతో మరి ఆయన ప్రతి రోజు కూడా ఆ యొక్క మరి ప్రతి సాయంకాల వేళ వారితో కూడా కలిసి నడవాలనేటువంటి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ సృష్టిని కలుగజేస్తాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. And so when man failed in the garden, God had a plan for how to get back to that relationship. మరి అయితే మానవుడు మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. దేవుని యొక్క ఆలోచనకు మరి విరుద్ధంగా పనిచేయడం ప్రారంభించాడు. అయితే దేవుని ఆలోచన ఏదైతే ఉందో మానవునితో మరి ప్రతిదినం తన సహవాసం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఒక ప్రణాళిక ద్వారా పరిశుద్ధాత్మను వారికి అనుభవించి అనుగ్రహించి తిరిగి వారితో సహవాసం చేసుకోవడానికి ఆయన వచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Glory to God. Hallelujah. When we received the Holy Spirit and started being given 2,000 years ago, మరి ఆ యొక్క మనము అదే విధంగా ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ 2000 సంవత్సరాల క్రితం ఏదైతే లోకానికి పంపబడినటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారంగా మనం ఉండాలనేటువంటిది ప్రభు యొక్క ఆలోచన. Our eternity with God begins when you receive the Holy Spirit. మరి ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం ద్వారా ప్రభుతో మనం సహవాసాన్ని పొందుకుని ఆ యొక్క దేవుని ఆలోచన ఏదైతే ఉందో ప్రారంభం నుంచి జగత్తు ఈ సృష్టి ప్రారంభం నుంచి మరి మనిషితో సహవాసం చేయాలనేటువంటి నా సన్నిధి ఆ యొక్క మానవునితో ఎప్పుడు ఉంచాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మన జీవితాల్లో మరి ప్రతిఫలించే విధంగా మనము కార్యాలు చేయగలుగుతామండి. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Amen. We are not to fear death or any torture because we have God living in us. మరి మనము ఈ లోకంలో మరణము గురించి గాని మరి మనం ఎదుర్కొనేటువంటి మరి ఆ యొక్క మరి ఇబ్బందుల గురించి గాని మనం ఎంత మాత్రం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మరి ఆ యొక్క దేవుడు మనలో నివసిస్తున్నాడు, మనతో నివసిస్తా ఉన్నాడు కాబట్టి. Amen. Our walk with Jesus Christ, our walk with God fulfills the body of Christ that God created. మరి ఆ యొక్క దేవుడు మరి ఆయనతో మరి మనము కలిసి నడవడం ద్వారా మరి ఆయన చెప్పినటువంటి విధంగా మనం జీవించడం ద్వారా ఆయనతో కలిసి మనం జీవించడం ద్వారా మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలమండి. Each one of our lives is as important for the completion of God's plan as the Magi, the shepherds. మరి మనలో ప్రతి ఒక్కరికి జీవితాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాగైతే జ్ఞానుల యొక్క జీవితాల్లో ఎలాగైతే గొర్రెల కాపర్ల యొక్క జీవితాల్లో దేవుడు ప్రణాళిక కలిగి వారిని మరి ఎన్నుకుని వారిని నడిపించుకున్నారో అలాగే మనల్ని కూడా ఆయన ఎన్నుకుని మనల్ని నడిపించుకునే దేవుడుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. Thank you for listening to my sermon that wasn't intended to be preached. మరి ఇంతవరకు మరి ఆ యొక్క మీరు ఆ వాక్యం ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ యొక్క చక్కని విషయాలు మనం ఇంతవరకు కూడా విన్నాం. మరి దేవుడు మరి ఆ విన్న విషయాలు మరి ఎంతగానో మరి మనల్ని బలపరిచాయని నేను అనుకుంటా ఉన్నాను. మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి దయచేసి తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now I'm found. Was blind, but now I see.
హల్లెలూయా హల్లెలూయా ఆయన హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న. ఈ రోజు స్టీఫెన్ గారిని చూడడం చాలా సంతోషం. సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అన్న పనిలో కూడా మన కొరకు లేచి ప్రిపేర్ అయ్యి మరి ఇంత చక్కటి వాక్యాలు అంటే క్రిస్మస్ కు ముందు మనం ఏమి నేర్చుకోవాలో మరి జ్ఞానుల గురించి, తర్వాత ఆయన నక్షత్రం గురించి, సృష్టిలో మనం ఏమై ఉన్నామో మనందరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంది అని చక్కటి విషయాలు తీసుకొచ్చిన సేవకుని బట్టి వందనాలన్నా. తెలుగులో చక్కగా అనువాదం చేసి మమ్మల్ని అందరూ బలపరిచిన మీకు కూడా మా వందనాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. Pastor Moses is telling, and in this very cold time also you sacrifice the time and come for us and sharing the God's word in that such a very cold weather, and this is a great blessing, and thank you so much for your care for us, and also you explained very great things from the word of God in this Christmas time, because what is the important thing in the Christmas, the what is the important thing in Christmas, not the gifts and giving the gifts, the important thing is the Jesus Christ we send for us to this world, and that is the important thing. You tell it very clearly, and thank you so much for sharing about this, and we really blessed and in this Christmas time, and we will share this to our congregations, and they will also blessed, and they will also and have a great relationship with God, and have salvation in their lives. Praise the Lord. Thank you so much, sir. Praise the Lord, sir. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ఈ రోజు వాక్యంలో నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు తెచ్చి వారికి బంగారం సాంబ్రాన్ని ఇచ్చారు కదా. అవి ఇచ్చినప్పుడు దానికి ఒక చక్కటి వివరణ చెప్పారు. ఇవి మీరు ఏ రోజు రాజు నుంచి తప్పించబడ్డానికి మీ అవసరత కొరకు ఇది సేవలో వాడుకోవడానికి లేకపోతే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చాలా చక్కగా చెప్పారు. కానీ ఈ రోజుల్లో సేవకులకి లేకపోతే ఏదైనా ఎవరన్నా సహాయం చేస్తే సేవలో వాడడం కాదు, కానీ వారి అవసరతల కొరకు ఎన్నెన్నో ఉపయోగిస్తా ఉన్నారు. దాన్ని బట్టి కొన్ని ఆశీర్వాదాలు లేకుండా పోతా ఉన్నాయి. ఆ మాట నాకు చాలా నచ్చింది. దేవుడిచ్చిన ఆ బహుమానాల్లో దేవుని సేవలో వాడితే ఇంకా మనం దీవించబడతామని ఆ మాట నాకు చాలా అద్భుతంగా నా హృదయాన్ని తాకింది. కనుక దేవుడు ఏది ఇచ్చినా అది దేవుని కొరకే, దేవుని ఆత్మల కొరకే ఖర్చు పెట్టాలని నేను పూర్తిగా ఈ క్రిస్మస్ సందేశాన్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనసు పూర్తిగా ఇది ఎక్కడైనా నేను చెప్పాలని నా ఆశ అన్న. కనుక బాగుందన్న, ఈ రోజు చక్క క్రిస్మస్ సందేశం బాగుంది. తర్వాత మా ట్యూషన్ సెంటర్ల కోసం చెప్పండి అన్న, టీచర్స్ కోసం, పిల్లల కోసం, మా కోసం ప్రార్థన చేయమనండి. దేవుని కృప ఈ క్రిస్మస్ ఆరాధనలు అన్ని చక్కగా జరుగులాగా ప్రార్థించేయమని చెప్పండి అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. తప్పకుండా అన్న. మరి పాస్టర్ మనోహర్ is telling and today you tell a wonderful thing to us, and that the Messiah came to Jesus to giving the gifts to them. That is the God sent them for a specific reason, and because they have to survive in the Egypt from the all the things expenditures, so that is the thing God wants to send the gifts through Messiah, and nowadays people are the God's people are spending the money coming to them in their own way, but not fulfilling the God's will. That is the thing we learned today. Thank you so much for sharing this message to us, and really we are very much blessed today through this message today, and I will share this message to our congregation, our church members, to invite them to Jesus Christ, and because Jesus is the gift of this season, this Christmas time. Christmas is Christ must be born in our hearts. That is the real meaning. So I will share this and to my people, and invite them to have the salvation in their lives. Praise the Lord. Thank you so much, sir. Thank you so much for sharing this wonderful message. And also he's requesting
is requesting to pray and support for the salaries of the teachers, those who are conducting the 6 tuition centers, and please remind them and pray, remind us in your prayers, and also they are waiting for to see you and in the January time to meet you. And thank you so much, sir, for sir giving this opportunity to us to teach the people in their help them in the studies also. Praise the Lord. Hallelujah. This is my son. I am grateful. Yes. I'm grateful for the teaching, dear man of God. I don't know where you are, but I'm grateful for the teaching. What I've really listened today, it was very amazing. And I pray God, I pray my desire are that all of us one day should meet face to face and worship the Lord Jesus. I'm in Cameroon. As I say, I'm Pastor Kabun Joshua, all the way from Cameroon, worshiping on the international gathering of God's children. And what I say is how it's good to follow the Lord Jesus with the miracle, with grace that we have been seeing, with what we have been seeing. We should pray for each other. Like for me, I'm asking to the man of God, dear man of God, that please pray for us, pray for our country, pray for Cameroon, pray for the children, pray for the young ones, because the world is getting another level, and we see how the youth are going deeply into sin, and things are getting very, very tough. If we doesn't pray, if we doesn't share the good gospel, it will not be easy for us. In short, I'm happy today. And I also want to call on the man of God that by the 22nd of December to the 25th, I'm organizing a crusade here in Cameroon. I'm also asking for your help physically, financially, in all the levels, in prayer, spiritually, so that this should happen very well. I'm happy because really the gospel was very good today. May God bless all of you in Jesus' name. Amen. 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 Thank you, sir. Thank you so much. Praise the Lord. Hallelujah. Sir, praise Lord, sir. Praise the Lord, Anna. సరే దేవుని మహాకృపను బట్టి ఈరోజు లైవ్ లోకి రావడం చాలా ఆశీర్వాదకరంగా ఉంది సార్. ఎందుకంటే మానవులు పాపములో, చీకటిలో, బంధకాలలో బానిసత్వం కింద ఉన్నప్పుడు మరి వారందరినీ విడిపించడానికి దేవుడే మానవుతో వచ్చి మరి వారందరినీ రక్షించడానికి వచ్చి మరి ఆయన ఉన్నాడని, ఆయన పుట్టాడని, మరి అనేక మందికి ఆయనకు ఒక మార్గము చూపించాడు సార్. మొట్టమొదటిగా జ్ఞానులతో మాట్లాడి మరి ఆయన దగ్గర చేరడానికి ఒక మార్గము చూపించినట్టుగా ఆయన ఎక్కడైతే జన్మించాడో, ఎక్కడైతే మరి పరుండబెట్టాడో, నేరుగా తన దూతల ద్వారా మరి అక్కడ పంపించి మరి ఆ విధంగా దేవుని కనుగొనడం ఆశీర్వాదకరము. అంటే ఇందులో నాకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఏంటంటే, అనేక మంది ఈ భూలోకంలో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి దేవుని ఎరుగక మరి పాపములో, బానిసత్వంలో ఉండి మరి వారి జీవితం వాళ్ళే పాడు చేసుకుంటున్నప్పుడు అందులో నుంచి విడిపించడానికి మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. నిజంగా ఇది ఈ దినాల్లో సంతోషకరమైనటువంటి సువార్తమానమే సార్. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ మాటలు దైవజనులు వాక్ ద్వారా నిజంగా చాలా బలపరచబడ్డాను. క్రిస్మస్ దినాల్లోకి మరి వర్తమానాలు ఇవ్వడానికి కొన్ని బలమైనటువంటి మంచి వర్తమానం దైవ సేవకుల ద్వారా విన్నాం సార్. నిజంగా ఆశీర్వదించబడ్డాము. తర్వాత ప్రార్థన రిక్వెస్ట్ సార్ తెలియపరచండి ఖచ్చితంగా. మరి క్రిస్మస్ దినంలో మందిరము డోర్ల విషయము, తర్వాత పరిచర్య విషయము, గతంలో మాకు సారు
2 నెలలు పరిచర్య కొరకు మరి కొంత సపోర్ట్ అందించాడు. ఆ సపోర్ట్ ద్వారా ఇంకొంచెం మేము బలపరచబడి ఆశీర్వదించబడి పరిచర్యకు ముందుకు వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని ద్వారాలు తెరిచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. అందును బట్టి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. Pastor Hanok Babu is telling and today I am very much blessed through the message today shared, and the Almighty God sent His Son to this world as a small as a savior. That is the real gift in our lives. That is the thing you explained very well, and that word is really touched our hearts. That is the great thing, that we all the people in the world are fall short in the glory of God. They are far away, they are fall in the sin, and that is for that people God sent His Son and deliver them to give salvation. That is the greatest thing, and today we are in the Christ. That is the will of God, that because of sending Jesus Christ only, now we are in Christ, and we are following Christ, and we are having the many blessings in our lives, and we are delivered from the Satan, when we delivered from the world, delivered from the sin. That is the really blessed thing in our lives. That is the real gift God gave to us in this Christmas time, and that is we will share this message to our people, the real gift of Jesus Christ in this Christmas time. Thank you so much for this message, and in this time, and comforting our hearts. Thank you so much, sir, and also thank you so much for your support, for giving financial support for the drilling a borewell in our village, and we through the borewell we are really very much blessed, and many people are using the water and praising God, and we are really grateful that you support us for us in this time, and please remember us in your prayers, and also in the coming days we are going to share God's word in many different villages. Please uphold in your daily prayers, and Amen. God will bless them and use them mightily for His glory to lead many people to salvation. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. అన్న తప్పకుండా Amen. మరి Amen. ప్రార్థన Hallelujah. చేస్తాము. మరి దేవుడు మరి మీ ప్రతి అవసరత ఆయన నెరవేర్చి మరి మిమ్మల్ని బహుబలంగా ఆయన ఆత్మతో నింపి ఆయన మిమ్మల్ని వాడుకోవాలని మనం చేసుకుంటాం అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సార్ చర్చి అది డోర్ల విషయం కూడా ప్రార్థనలో పెట్టండి, ప్రార్థన చేయండి సార్. ఒకసారి అయ్యగారికి తెలియపరచండి అన్న. తప్పకుండా అన్న తెలియపరుస్తానన్నా. నేను ఇప్పుడు తర్వాత నేను తెలియపరుస్తానన్న. ఓకే ఓకే సార్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్న. వందనాలన్న. అదే బాత్రూమ్ కోసం చెప్పాం కదన్నా, ఒకసారి జ్ఞాపకం చేయను అన్నది అన్న. అదే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియా వస్తున్నారు కదన్న, దానివల్ల ఎక్కువ దగ్గర ఒక 15 లక్షల వరకు ఖర్చు ఉంది. మరి టైంలో ఒకవేళ మరి చేయలేకపోవచ్చు అని అనుకుంటున్నామన్నా. ఒకవేళ అయినా కూడా నేను చెప్పి చూస్తానన్నా. అంటే కొంతవరకు అంతా అయిపోయిందన్న, కొంచెం చివరి వరకు ఉండిపోయిందన్న వర్క్ అంటే చర్చిలో. ఎవరన్నా మరి ఈ ప్రేయర్స్ గట్ట వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. Man of God, I also want that you should organize yourself to come to Cameroon. You organize yourself, visit us in Cameroon. What you keep in touch with Pastor Jockin. He kind of organizes our trips. Yes sir. Hello. Yes sir. Praise the Lord. Please we will speak with that in the next hour, brother. After completed the meeting, we will speak about that, sir. Yes sir. Yes sir. Praise the Lord. Praise the Lord. Well, Pastor. Yes sir. I need to go. Receive greetings from Kenya. From Kenya. Yeah. Receive greetings from Kenya. Greetings from Kenya. Thank you. I'm really blessed, Pastor. Amen. I'm really blessed, and I hope that you will pray for youths in Kenya
so that we may join as many as possible to be blessed together. Thank you, thank you, thank you, thank you, thank you. Thank you, sir. Thank you. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Thank you so much. Hallelujah. Pastor, I need to close us in prayer so I can spend time with my family. Yes, sir. Yes, sir. Yes, sir. Please. Sir, praise the Lord, sir. I did not keep up with prayer list today because my computer's up there. Yes, sir. Yes, sir. Yes, Okay, sir. sir. Okay, sir. Did Alita want to say something? Yes, sir. No, sir. You please pray. Father, we thank you so much for loving us. ప్రభువా మరి నాయన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. We thank you for your marvelous plan that you have for this world, these people, and us. ప్రభువా మరి నాయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నీవు ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. We thank you that we abide with you every moment of every day. ప్రభువా మరి ప్రతి దినము మరి ప్రతి క్షణము ప్రతి నిమిషము నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న విధానానికే నీకు వందనాలు. I thank you for all my brothers and sisters, and I pray for your blessings and you guiding them, Father. ప్రభువా నాయన నా ప్రియమైన సహోదరులను నాయన నీవే నాయన నీ ఆత్మతో నింపండి, నడిపించండి నాయన, నీ చిత్తాన్ని నాయన మరి వారి జీవితంలో నెరవేర్చుకోమని నీ చిత్త ప్రకారంగా వారు నడిపించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం. Lord, that their walk will be as Jesus and Peter and Paul and others, all about you. ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత పేతురు, పౌలు మరి అపోస్తలులు నాయన మరి యోహాను గారు మరి ఈ విధంగా మరి శిష్యులైనటువంటి వారు ఎలాగైతే నీ కొరకు బలమైన కార్యాలు జరిగించారో అదే విధంగా నీ బిడ్డల ద్వారా నాయన గొప్ప బలమైన కార్యాలు జరిగించుకుని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నీవింకా గొప్ప కార్యాలు మహిమగల కార్యాలు నాయన నీ బిడ్డల ద్వారా జరిపించుకోవాలని మనం చేసుకుంటా ఉన్నాం. It will not be about walking in fear. It will be walking in courage and boldness. ప్రభువా నాయన ఏ విధంగా భయముగా నాయన భయముతో నాయన మేము జీవించడము పిరికితనంగా జీవించడం మీకు ఇష్టం లేదు, కానీ నాయన ధైర్యవంతులుగా మరి లోకంలో మేము జీవించడానికి నాయన మీరు మాకు ధైర్యం కలిగినటువంటి ఆత్మను మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. Father, I pray that you will continue to use me. I pray that if you want me to go to Kenya and to Cameroon, Lord, that you will send and plan. ప్రభువా నాయన మరి నా జీవితంలో నాయన మీ చిత్తాన్ని నెరవేర్చుకోండి నాయన. మరి మేము కెమెరూన్ వెళ్ళాలా, కెన్యా వెళ్ళాలా, మరి భారతదేశం వెళ్ళాలా, మరి ఎక్కడెక్కడికి మేము వెళ్ళాలో అనేటువంటిది మీరే నిర్ణయం తీసుకుని మీ చిత్త ప్రకారం నడిపించుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. I thank you for my brothers and sisters, for the prayers that they have for me. I can feel them in my life. ప్రభువా నాయన మరి నా ప్రియమైన సహోదరులు నాయన మరి నాయన వారి ఎంతగానో మరి ప్రార్థన అవసరతలు నాయన వారు కోరి ఉంటుండగా వాటి నిమిత్తం నాయన ప్రతి దినము నాయన నేను భారంతో ప్రార్థించే ప్రార్థన ఆత్మను నాకు అనుగ్రహించండి. I pray that this Christmas time, that your gift of the Holy Spirit, your gift from Jesus, will be proclaimed and people saved. నాయన మరి ఈ యొక్క క్రిస్మస్ సమయంలో నాయన మరి నీవు బహుమతిగా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను నాయన మేమందరం పొందుకుని నాయన మరి ఆ పరిశుద్ధాత్మను ఇతరులు పొందుకునే విధంగా నాయన ఇతరులకు మేము తెలియజేయడానికి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరి మాకు బహుమతిగా ఇవ్వబడినటువంటి విషయాన్ని ఇతరులకు రక్షణ నాయన బహుమతిగా ఇచ్చినటువంటి రక్షణను ఇతరులకు పంచిపెట్టడానికి మీరే మాకు కృపను అనుగ్రహించి బలపరిచి నడిపించమని మనవి చేసుకుంటున్నాం. For all of the prayer requests that were mentioned today, for the ones from last week and before, we lift all those up to you, Father. ప్రభువా మరి ఈ దినము నాయన మరి అడిగినటువంటి ప్రార్థన అవసరతలు నాయన అంతకు ముందు వారంలో అడిగినటువంటివి మరి ఆ గతించిన మరి నెలల క్రితం నుంచి కూడా అడిగినటువంటి వాటి అన్నిటి నిమిత్తము నాయన మరి మేము ప్రార్థన చేస్తున్నాం. వాటి అన్నిటిని కూడా మీరే నాయన నెరవేర్చి మీరే మహిమ పొందమని మనం చేసుకుంటున్నాం. Thank you, Lord, in Jesus' name. Amen. ప్రభువా నీకే నాయన వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Glory to God. Amen. Thank you, Glory to brothers. God. Glory. Thank you so much. Thank you, sir. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Glory be to God.
Glory be to God. See you Tuesday, sir. Thank you so much, sir. See you next Tuesday. Thank you so much. Amen. Bye, sir. Bye, sir. సార్ బాయ్ సార్, బాయ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కని విషయాలు మరి ఇంతవరకు మనకు తెలియజేసినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి మన మధ్యలో మరి దైవజనులు మరి మనం అందరం కూడా ఎంతగానో దీవించబడ్డాం. మరి చివరిగా మనం ప్రార్థన చేసుకుని కూడికను మనం ముగించుకుందాం. మన సోలమన్ రాజు అన్న ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి మనం కూడికను ముగించుకుందాం. సోలమన్ రాజు అన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, గనుడు అయిన మా తండ్రి, నీ కొందనాలు అయా. నీ ప్రేమను కృపను బట్టి నాయన ఈ రోజు అయా నాయన మరి స్టీవెన్ అయ్య గారు చక్కనటువంటి క్రిస్మస్ సందేశాన్ని అందించారు నాయన. మరి వారు ఇచ్చినటువంటి ఈ సంతోషకరమైన శుభ సందేశమును మేము విని నాయన మా సంఘాల్లో బోధించటాకు మాకు ఆత్మీయంగా బలపరిచిన నీ దాసుని మరి తెలుగులో చక్కగా అనువదించి మాకు నేర్పించినటువంటి దాసుని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ. మరి త్వరలో మరి వారు ఇండియా రాబోతుండగా వారి ప్రయాణంలో తోడుగుండండి. వారి ఇండియాలో ఆయన నా భారతదేశంలో ఏ స్థలాల్లో కార్యక్రమాలు ఏర్పరిచారో మంచి వాతావరణంలో అనుగ్రహించండి. అలాగే నేను జూములో అనేకమైన ప్రార్థన అంశాలు చెప్పారు మా ప్రభా. వారు చెప్పిన ప్రతి ప్రార్థన అంశమును తండ్రి మీరే దృష్టిలో మీరే జ్ఞాపకం చేసుకోండి, మీ కను దృష్టిలో ఉంచండి. మానవులమునైనా మేమేమీ చేయలేము, నిమిత్రపు మాత్రమేనాయన మీరైతే ఆయన బాగు చేయగలరు, మీరు స్వస్థపరచగలరు, మీరు అవసరాలు తీర్చగలరు. దాసుడినైనా బాత్రూమ్ కూడా కడిగారు, వాటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అలాగే నేను కొంతమంది అయా నా ప్రభా చర్చిల రూపుల కొరకు, చర్చినైనా స్లాబుల కొరకు, చర్చి అయా వారి యొక్క చర్చిలో ఉన్నటువంటి అవసరాలు వారి అవసరాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, కృప చెప్పండి. మరొక సహోదరి చెప్పారు ఆ బిడ్డ విషయంలో మీరు ఆ బుడ్డు నాయన ఆ చీమి విషయంలో అద్భుతం చేసినందుకు స్తోత్రాలు. ఇంకొను పరిపూర్ణమైన శక్తిని, ఆరోగ్యమును, బలమును ప్రభా ఆ బిడ్డకు దయచేయమని ఇట్టి ధన్యతను నాయన వీరందరిలో బలహీనుడనైనా నాకు ఇచ్చినందుకు ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా గడిచిన మంగళవారం నుంచి ఈ శుక్రవారం వరకు మా ప్రయాణంలో, మా పనులలో, మా సమస్తమైన కార్యక్రమంలో నాయన ఈ నా ప్రభు నాయన జూమ్ మీటింగ్లు ఉన్న సేవకులందరిలో మీరు తోడుగుండి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభు. నీ చిత్తములో మరలా రేపు 12వ నెల నాయన మొదటి ఆదివారం తండ్రి మేమందరం కలుసుకునే ప్రభు బలారాధనలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యమును, అలాగే నాయన మంగళవారం కలుసుకోవటానికి 12వ నెల మొదటి మంగళవారం ప్రభువా యేసయ్య తండ్రి నాయన 3వ తారీఖు వచ్చింది. ఆ 3వ తారీఖు రాత్రి మేమందరం కలుసుకోవటానికి అతి ధన్యత, దీవెన, ఆయురారోగ్యములు, ఆశీర్వాదములు మాకును, జాక్సన్ అన్నకని మరి అలాగే స్టీవెన్ అయ్య గారికి, జూములో ఉన్న దైవ సేవకులకు, దైవ సేంద్రులకు మీరు సమృద్ధిగా దయచేయమని యేసు నామములు అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయము, సహవాసము, ఆదరణ, దీవెన, ఆశీర్వాదములు ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన రాకడ పర్యంతము. ఈరోజు జూమ్ మీటింగ్ లోకి వచ్చిన మరి వర్తమానం అందించిన దైవజనుడు వారి కుటుంబానికి, తెలుగులో అనువదించినటువంటి జాక్సన్ అనుకోను, మరి జూమ్ మీటింగ్ లో పాలు పొందిన ప్రతి ఒక్క దైవజనుడు, దైవజనురాలకి ఆయన కృపయు, సమాధానము సమృద్ధిగా ఇప్పుడును ఎల్లప్పుడును సమృద్ధిగా ఉండి దీవించి కాపాడును గాక. ఆమేన్, 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 ఆమేన్. మరి చివరిగా ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం ఇచ్చినటువంటి మరి సోలమన్ రాజు అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మహాలక్ష్మి గారికి వందనాలు, మనోహర్ వందనాలు, ఆమోద్ అన్న గారికి వందనాలు, అలాగే నసరయ్య గారికి వందనాలు, అలాగే జయదేవ్ గారికి, సాక్షి జయదేవ్ గారికి మరి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి చేరి వచ్చిన మీ అందరు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరలా మంగళవారం జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం కుడికిలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలండి. అన్న వందనాలు.